హాయ్ అండి. ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే బ్రెడ్ హల్వా తయారు చేసుకుందామండి. అందుకు ఈ ప్రాసెస్ అయితే చూద్దాం వచ్చేయండి. ముందుగా ఒక అర లీటర్ పాలైతే తీసుకొని ఒక 2, 3 పొంగులైతే రానివ్వండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాసు పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు అందులో బాగా కలుపుకొని ఉంచుకొని 2, 3 పొంగులొచ్చిన తర్వాత పాలల్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పంచదార అయితే వేసుకోండి. ఒక 100 గ్రాముల పంచదార అయితే పడుతుందండి. పంచదార వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసి పంచదార కరిగేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మాడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కగా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ దగ్గరుండి బాగా మరిగించుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి పంచదార వేసిన తర్వాత. ఇప్పుడైతే పాన్ ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండీ! ఇవైతే అంచులు కూడా ఏవి కట్ చేయక్కర్లేదు. కొంచెం పాన్ మీదే మనం రోస్ట్ చేసేస్తే బావుంటుందండి. ఎక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా తాగేస్తుంది. అలా లేకుండా హెల్తీగానే మనం చేసుకుందామండి బ్రెడ్ హల్వా. ఇలా అయితే పెనం మీదైతే కాల్చి తీసుకున్నాము. చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యి క్రంచీ క్రంచీగా వచ్చేసాయండి. ఇప్పుడైతే ఒక బండలైతే తీసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసి మనం అదే రోస్ట్ చేసుకున్నాం కదండీ! బ్రెడ్ పీస్‌లయితే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసేసుకున్నాము. మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం పర్వాలేదండి తినొచ్చు. మనం అప్పుడప్పుడైనా తినొచ్చు. ఇలా బ్రెడ్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ పాలైతే పోసుకోవాలండి. మనం ఇందాక కస్టర్డ్ కాంచుకున్నాం కదా! అలా కాకుండా ముందు మామూలు పాలే పోసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం కాచుకున్న కస్టర్డ్ అయితే పోసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే ఈ బ్రెడ్ బాగా నానిపోతుంది కదండీ! చాలా బాగా భలే టేస్టీగా ఉంటుందండి అసలు. మనం పంచదారకి అంటే తీపికి సరిపోయే పంచదార అయితే మనం కస్టర్డ్‌లోనే వేసేసాం కాబట్టి చూసారా? ఇలా నీట్‌గా కరిగిపోతుందనమాట. ఇప్పుడైతే పాల పొడైతే వేసానండి ఒక కప్పు. చిన్న కప్పండి అది. అంటే ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. భలే టేస్టీ వస్తుందండి దీంతో అయితే. తర్వాత బాదం పప్పు, కొంచెం జీడిపప్పుల పొడి అయితే వేసేసానండి. బాదం పప్పు ఎక్కువ తీసుకున్నాను. జీడిపప్పు తక్కువ తీసుకున్నాను. అలాగే యాలకులైతే ఒక 2 మొత్తం పౌడర్ చేసి అయితే వేసేసాను. ఇంక అంతేనండి దింపేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లోకి తీసుకొని కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక గంట ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కూల్ కూల్‌గా సర్వ్ చేసుకుంటే పిల్లలైతే అస్సలు వదలరు. పిల్లలే కాదండి మనకు కూడా చాలా నచ్చుతుందండి. అసలు భలే టేస్టీగా ఉంటుంది. మరి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. మరి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ ఉంటాను.